దక్షిణాఫ్రికాలో టీమిండియా సుదీర్ఘ పర్యటన ముగిసింది. టీ20 సిరీస్ను 1-1 డ్రా చేసుకున్న భారత్ వన్డే సిరీస్ను 2-1 ఖాతాలో వేసుకుంది. ఇక అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన టెస్ట్ సిరీస్ను మాత్రం 1-1తో సమం చేయాల్సి వచ్చింది. తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత గొప్పగా పుంజుకున్న భారత్ రోహిత్ సేన రెండో టెస్టులో అద్భుత విజయంతో పరాభవం నుంచి తప్పించుకుంది. ఈ పర్యటనలో ఏ సిరీస్ను కోల్పోలేదన్న సంతృప్తితో జట్టు స్వదేశంకు రానుంది. కానీ టీమిండియా అసలు లక్ష్యం అయితే నెరవేరలేదనే తెలుస్తుంది. సఫారీ గడ్డపై అడుగుపెట్టినప్పుడు టీమిండియా లక్ష్యం వేరు. తొలిసారి ఆ దేశంలో టెస్ట్ సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించాలని ఆ సంకల్పంతో అక్కడికి వెళ్ళింది. ఈసారి గెలుస్తుందేమో అనుకుంటే ఆశలు తీరలేదు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ను భారత్ పుంజుకుంది. ముఖ్యంగా తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయం తర్వాత రెండో టెస్టులో రోజున్నర ఆటలోనే ముగించేసి గొప్ప విషయమే. కానీ కల మాత్రం నెరవేరలేదు. సిరీస్ డ్రా చేశామన్న ఆనందం మిగిలినప్పటికీ విజయం అందుకునేందుకు భారత్ ప్రయత్నం సరిపోలేదు. ఈ సిరీస్తో టీమిండియాలోని కొన్ని బలహీనతలు మరోసారి బయటపడ్డాయి. కొన్ని కొత్త ప్రశ్నలు రేకెత్తాయి. రెండో టెస్టులోనూ భారత్ బ్యాటింగ్ ప్రదర్శన పేలవంగా సాగటం ఆందోళన కలిగించేది. తొలి టెస్టులో భారత్ బౌలర్లు విఫలమైన రెండో మ్యాచ్లో విజృంభించి లెక్క సరిచేశాక ఇక 1992 మొదలు ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో 9 టెస్ట్ సిరీస్లు ఆడిన భారత జట్టు 2 సార్లు, కేవలం 2 అంటే 2 సార్లు 2010, 2011, 2023, 2024 మాత్రమే సిరీస్ డ్రా చేసుకోగలిగింది. మిగతా 7 సార్లు ఓటమి పాలైంది. ఇక అయితే బౌన్సీ, పేస్, స్వింగ్ పిచ్చులుండే విదేశాల్లో భారత బ్యాటర్లు తడబాటు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో మరోసారి అంచనాలు అందుకోలేకపోయారు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ విరోధ శతకం. అయితే రెండో ఇన్నింగ్స్లో కోహ్లీ అర్ధ సెంచరీ తప్ప బ్యాటింగ్లో చెప్పుకోవడానికి ఏమీ లేదని చెప్పుకోవాలి. ఇక రెండో టెస్టులో అయితే మరింత పేలవం. బౌలర్ల ప్రదర్శనతో జట్టు గట్టెక్కింది, కానీ లేదంటే మరో ఓటమి ఖాతాలో చేరేదే. అయితే దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో పరిస్థితులు మన బ్యాటర్లకు సవాలు విసిరేవే. ఇది తెలియందే కాదు, కానీ అందుకు తగ్గట్లుగా మానసికంగా ఆటపరంగా సిద్ధం కావాలి. అలవాటు పడేందుకు అక్కడ దేశవాళీ జట్లతో క్రికెట్ మ్యాచ్లు ఆడాలి. కానీ టీమిండియా అదేం చేయలేదు. తమ ఆటగాళ్ళనే 2 జట్లుగా విభజించుకొని ఒక వార్మప్ మ్యాచ్ ఆడేసింది. కానీ ఈ మ్యాచ్ ఒక జోక్ అని, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. నిజం చెప్పాలంటే అదే నిజంగా అయింది. ఇక్కడ పరిస్థితుల్లో బ్యాటింగ్ ఎలా చేయాలో రాహుల్, కోహ్లీ, ఎల్గర్, మరకం చూపించారు. ముందు ప్రత్యర్థి బౌలర్ను సమర్థవంతంగా ఎదుర్కొంటేనే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆఫ్ స్టంప్ అవలపడే బంతులు పట్ల ఓపిక ప్రదర్శించాలి. బౌన్సర్లను వదిలేయడంతో పరిణితి ప్రదర్శించాలి. అలాగే తొందరపాటుకు తానివ్వకుండా నిదానంగా ఆడాలి. కానీ యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఈ విషయంలో పొరపాట్లు చేశారు. ఓపెనింగ్ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో బ్యాటింగ్ మరింత మెరుగుపరచుకోకపోతే యశస్వికి ఇబ్బందులు తప్పవు. ఇక పుజారా, రహానా స్థానాన్ని భర్తీ చేయటం అంత సులువు కాదని శుభ్మాన్ గిల్కి, శ్రేయస్ అయ్యర్కి తెలిసొచ్చే ఉంటుంది. ఇక వాళ్ళ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే తొలి టెస్టులో పేస్కి అనుకూల పరిస్థితుల్లో మన ఫాస్ట్ బౌలర్ విఫలమయ్యారు. బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు తీగా శార్దుల్ ప్రసిద్ధ్ పేస్ పిచ్పై కనీసం ప్రభావం కూడా చూపలేకపోయారు. షమీలోని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో భారత బౌలింగ్ రిజర్వ్ బెంచ్పై బలంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. టెస్ట్ అవసరాలకు అనుగుణంగా యువ పేసర్ను తీర్చిదిద్దాల్సిన అవసరం చాలా ఉంది. రెండో టెస్టులో అవకాశం దక్కించుకున్న ముఖేష్ కుమార్ ఆకట్టుకున్నాడు. యువ బౌలర్లందరూ అలాంటి దృక్పథాన్ని ప్రదర్శించాలి. పేస్ ఆల్రౌండర్ లేకపోవడమే జట్టుకు సమస్యగా మారింది. తొలి టెస్టులో ఆడిన శార్దుల్ ఠాకూర్ ఆ పాత్రకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. దీంతో వేటు తప్పలేదు. హార్దిక్ కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ని దృష్టి పెట్టడంతో టెస్టులో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఆల్రౌండర్ జట్టు కావాలి. ఆ దశగా అన్వేషణ సాగాలి. ఇక లోయర్ ఆర్డర్లోనూ కాస్త బ్యాటింగ్ సామర్థ్యం ఉంటే జట్టు కలిసి వస్తుంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఒక్క పరుగు జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోవడం మనం బ్యాటింగ్ అప్పుడు డొల్లతనానికి నిదర్శనంగా తెలుస్తుంది. ఈ పర్యటన నుంచి పాఠాలు నేర్చుకొని అన్ని విభాగాల్లో మెరుగుపడుకుంటే దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఎప్పటికీ కలగానే ఉండిపోతుందని అనుకుంటున్నారు క్రికెట్ పెద్దలు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరైనా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.